అనగనగా కుంతల సామ్రాజ్యాన్ని సూర్యవర్మ అనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు. చాలా కాలంగా రాజ్యపాలన చేసిన సూర్యవర్మకు వయస్సు పైబడటంతో తన బాధ్యతలను తన ముగ్గురు కొడుకులలో ఎవరికో ఒకరికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని ఆ ముగ్గురు కొడుకుల్లో ఎవరిని ఎంపిక చేయాలో మహారాజుకు అర్థం కాదు. పెద్ద కొడుకు వీరవర్మ పరాక్రమవంతుడు, రెండో కొడుకు శక్తివర్మ విద్యావంతుడు, మూడవ కొడుకు గుణవర్మ మృదు స్వభావి. ఈ కుంతల సామ్రాజ్య సిరి సంపదలు, కీర్తి ప్రతిష్ఠ వీటన్నిటినీ కాపాడే సామర్థ్యం ఎవరికుంది? శత్రువుల కన్ను మన కోటపై ఉంది. నా కుమారులే వీరులు. కాని వారి శక్తి సరిపోతుందా? అలా అనుకుంటూ నడుస్తూ ఉండగా అక్కడే దగ్గర్లో ఒక మర్రిచెట్టు కింద కూర్చుని ఉన్న స్వామీజీని చూస్తాడు. నిశ్శబ్దంగా ఆయన దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. మహాత్మా, నమస్కారం. చెప్పు నాయనా, ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు. నే కళ్లల్లో అభద్రతాభావం కనిపిస్తోంది. ఏ విషయం నిన్ను అంతలా వేధిస్తోందో చెప్పు, పరిష్కారం సూచిస్తాం. స్వామి, ఈ రాజ్యం గురించి ఆందోళనగా ఉంది. నా తరువాత ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నా ముగ్గురు కుమారుల్లో ఎవరిని రాజు చేయాలో అర్థం కావటం లేదు. రాజా, రాజ్యం అంటే కోటలు కత్తులు కాదు నాయనా, ధర్మం. నువ్వు నీ వారసులకు ఇచ్చేది సింహాసనం కాదు, బాధ్యత. రేపటి గురించి భయపడే ముందు నీ ముగ్గురు కుమారుల్లో ఎవరు అర్హులు ఒక నిగూఢమైన పరీక్ష పెట్టు. అప్పుడు నీకే అర్థమవుతుంది. మీరు చాలా చక్కటి ఉపాయం చెప్పారు స్వామి. వెంటనే ముగ్గురికి తెలివి పరీక్ష పెట్టి అర్హుడికి పట్టాభిషేకం చేస్తాను అని అక్కడ్నుండి వెళ్లి స్వామీజీ చెప్పినట్టు తన కుమారుల సామర్థ్యాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుని మరుసటి రోజు సభ ఏర్పాటు చేస్తాడు. రాజు సింహాసనంపై కూర్చుని ఉండగా సభాధికారుల సమక్షంలో తన ముగ్గురు కుమారులు ప్రవేశించి తండ్రికి నమస్కరిస్తారు. చూడండి కుమారులారా, రాబోయే 2 రోజుల్లో ఎప్పటిలాగే ఆచారం ప్రకారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా. అందుకు నగరం నడిబొడ్డున ఒక భారీ విందును ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇందుకు నగరం నలుమూలల నుండి ప్రజలు వస్తారు. మీ ముగ్గురికి వడ్డన మరియు అతిథుల బాగోగులు చూసే బాధ్యత అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నాయనలారా. తప్పకుండా నాన్నగారు, మీరు చెప్పినట్టు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తాం అంటూ అక్కడ్నుండి ముగ్గురు వెళ్ళిపోతారు. అలా ఒకరోజు మహారాజు చెప్పినట్టు విందు భోజనం పెట్టే సమయం వస్తుంది. నగర నలుమూలల నుండి ప్రజలు, సామంతులు, బంధువులు వస్తారు. వీరవర్మ విందును ఒక యుద్ధక్షేత్రంలా భావించి ప్రజలను వరుసలో నిలబెట్టడం, గట్టిగా అరుస్తూ సైనికులకు ఆజ్ఞలివ్వడం చేస్తుంటాడు. ఇంతలో వరుసలో ఉన్న ఒక నీరసించిన వృద్ధుడు వణుకుతున్న కాళ్లతో నిలబడలేక పక్కనే ఉన్న కట్టెను పట్టుకుని నేలపై కూలబడతాడు. వీరవర్మ అది చూసి పెద్ద పెద్ద అడుగులతో అతని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఏయ్ ముసలివాడా, ఎందుకు కింద కూర్చున్నావు? వరుస క్రమం తప్పుతుందని చెప్పలేదా? లేచి నిలబడు. నాయనా, ఉదయం నుండి ఎండలో నిలబడటం వల్ల ఈ కాళ్ళు సహకరించటం లేదు. నిలబడే ఓపిక లేదు. ఒక్క క్షణం ఇలా కూర్చుని ఆయాసం తీర్చుకుంటాను. నన్ను మన్నించు నాయనా. క్షమించడానికి ఇది నీ ఇల్లు కాదు, రాజభవనం. ఇక్కడ ప్రతిదీ నియమం ప్రకారం జరగాలి. నీ ఒక్కడి కోసం నేను క్రమశిక్షణ వదిలేలేను. ఓపిక లేకపోతే విందుకు రావడం ఎందుకు? లే, ఇప్పుడే లేచి నిలబడు, లేదంటే సైనికులతో నిన్ను ఇక్కడి నుంచి బయటకు నెట్టేస్తాను. వద్దు బాబూ, ఆకలి దహించుకుపోతోంది. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను నాయనా. ఒక్క ముద్ద అన్నం పెడితే పుణ్యం ఉంటుంది కదా నాయనా, దయచూపు నాయనా. సైనికులారా, నియమాలను ధిక్కరించేవారు ఎవరైనా సరే ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి చివరన నిలబెట్టండి. అందరూ తిన్నాక మిగిలితేనే ఇతనికి ఆహారం దక్కుతుంది. తక్షణమే వెనక్కి పంపండి అని అనగానే సైనికులు ఆ వృద్ధుణ్ణి బలవంతంగా లాక్కెళుతుంటే వీరవర్మ ఏమాత్రం కనికరం లేకుండా ముందుకు సాగిపోతాడు. వీరవర్మ సంగతి ఇలా ఉంటే శక్తివర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న విందు చాలా విలాసవంతంగా ఉంటుంది. అతను విందును 2 భాగాలుగా విభజిస్తాడు. ఒకటి ముఖ్య అతిథుల కోసం, రెండవది సామాన్య ప్రజల కోసం. శక్తివర్మ పట్టువస్త్రాలు ధరించి నగరంలోని ప్రముఖ వ్యాపారులు, భూస్వాముల వద్దకు వెళ్లి నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద వ్యాపారస్తుడైన శెట్టిగారు వస్తారు. ఓహో, శెట్టిగారా, రండి రండి. మీ రాకతో ఈ విందుకే ఒక కొత్త కళ వచ్చింది. మీలాంటి వారు రాకపోతే ఈ రాజసం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఏదో మీ దయబాబు, మా వ్యాపారాలన్నీ మీ చల్లని చూపులే కదా సాగుతున్నాయి.
అదేం మాట శెట్టిగారు, మీరే కదా మా రాజ్య ఖజానాకు వెనుముక. రండి, మీకోసం ప్రత్యేకంగా పక్కదేశం నుండి తెప్పించిన నేతి మిఠాయిలు సిద్ధం చేయించాను. ఇక్కడ ఈ ఆసనంపై కూర్చోండి అంటూ మర్యాద చేస్తాడు. అదే సమయంలో ఒక సామాన్య రైతు శక్తివర్మ దగ్గరకు వచ్చి వినయంగా ఇలా అడుగుతాడు. రాజ్కుమారా, అక్కడ వడ్డిస్తున్నానం చాలా గట్టిగా ఉంది బాబు, తినలేకపోతున్నాం, కొంచెం దయ చూపించండయ్యా. అక్కడ సైనికులున్నారు కదా, వెళ్లి వారిని అడుగు. చూస్తున్నావుగా, నేను ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నా సమయాన్ని వృధా చేయకు. అయినా ఉచితంగా విందు పెడుతుంటే వంకలు పెట్టడం ఎందుకు? వెళ్ళి ఏదో ఒకటి తినవయ్యా, వెళ్ళు ఇక్కడి నుంచి. కాని బాబు, ఏ సైనికా, ఈ గోలేంటే చూడు. ఇతన్ని చివరన ఉన్న పంక్తిలోకి పంపించు. ఇక్కడ అస్సలు ఇలాంటి వారు ఉండకూడదు. ఇలాంటి వాళ్ల వల్ల ముఖ్య అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అర్థమైందా? తీసుకువెళ్ళు. అలా వీరవర్మ చేత అవమానించబడిన ఆ వృద్ధుడు, శక్తివర్మ చేత నిర్లక్ష్యం చేయబడిన ఆ రైతు నిరాశతో విందు వెలుపల ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు. అప్పుడే గుణవర్మ సాధారణ సైనికుళ్లా భుజాన తువ్వాలు వేసుకుని చేతిలో నీళ్ల చెంబు పట్టుకుని వచ్చి నీళ్లందిస్తూ ఇలా అంటాడు. తాత, ఈ నీళ్లు తాకు. ఎందుకిక్కడ కూర్చున్నావు? లోపలికొచ్చి భోజనం చేయొచ్చు కదా. వద్దు నాయనా, నేను ముసలివాణ్ణి, వరుసలో నిలబడే ఓపిక నాకు లేదు. అక్కడ నియమాలు ఎక్కువ. నాలాంటి పేదవారికి అక్కడ గౌరవం లేదయ్యా. కాబట్టి ఇక నేను వెనుదిరిగి వెళ్తాను బాబూ. తాత, ఈ విందు ఏర్పాటు చేసిందే మీకోసమే. మీ ఆకలి తీరినప్పుడు కోటలో దీపాలు వెలిగినా చీకటితో సమానం. మీరు నడవలేకపోతే చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. రండి అంటూ గుణవర్మ ఆ వృద్ధుణ్ణి లోపలికి తీసుకెళ్తాడు. తన స్వహస్తాలతో విస్తరివేసి వడ్డిస్తాడు. గుణవర్మ కేవలం వృద్ధుడికే కాదు, అక్కడున్న ప్రతి సామాన్యుణ్ణి పలకరిస్తూ ఉంటాడు. నాయనా, నువ్వు రాజకుమారుడి కదా, ఇలా మాకు వడ్డించడమేటి, మా పక్కన కూర్చోడమేటి? నీకు అవమానంగా లేదా బాబూ? అన్నం పెట్టేవాడు దాతైతే అది తినేవాడు దైవంతో సమానం. ప్రజల ఆకలి తీర్చడం కంటే గొప్ప యజ్ఞం ఈ భూమి మీద లేదు. మీ కడుపు నింపామన్న తృప్తి మాకు చాలు. నా జన్మ ధన్యమవడానికి కడుపు నిండా తినండి. దూరం నుండి ఇదంతా గమనిస్తున్న సూర్యవర్మ కళ్లల్లో ఆనంద భాష్పాలతో ఇలా అనుకుంటాడు. ప్రజలను భయపెట్టేవాడు నెయ్యంత అవుతాడు, ప్రజలను విభజించేవాడు రాజకీయవేత్త అవుతాడు. కాని ప్రజలను ప్రేమించేవాడు మాత్రమే మహారాజవుతాడు. తన తండ్రి వయస్సున్న వృద్ధుడికి సేవ చేసిన గుణవర్మ ఈ సామ్రాజ్యంలోని ప్రతి పౌరుణ్ణి తన కుటుంబ సభ్యుళ్లా చూసుకుంటాడనే నమ్మకం నాకు కలిగింది. కుమారులారా, ఈరోజు పెట్టిన విందు కేవలం ప్రజల ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, మీ రాజధర్మాన్ని పరీక్షించడానికి. ఈ విందులో మీరు ప్రవర్తించిన తీరు మీరు భవిష్యత్తులో ఈ రాజ్యాన్ని ఎలా పాలిస్తారో నాకు అద్దం పట్టి చూపించింది. నాయనా వీరవర్మ, నువ్వు ఆ వృద్ధుణ్ణి బయటకు నెట్టేశావు. నే ఉద్దేశంలో రాజ్యం అంటే క్రమశిక్షణ. కాని క్రమశిక్షణ అనేది ప్రజలను రక్షించడానికి ఉండాలి తప్ప వారిని హింసించడానికి కాదు నాయన. ఒక రాజు తన ప్రజలను భయపెట్టకూడదు, భరోసా ఇవ్వాలి. నువ్వు శాసనం చేయగలవు గాని సేవ చేయలేవు నాయన. శక్తివర్మ, నువ్వు శెట్టిగారికి సాష్టాంగ నమస్కారం చేశావు. కాని ఆకలితో వచ్చిన పేదవాణ్ణి చేదరించుకున్నావు నాయన. నీ ఉద్దేశంలో రాజ్యం అంటే ఖజానా. ధనం ఇచ్చేవాడికి ఒక నీతి, లేనివాడికి ఒక నీతి చూపేవాడు ఎప్పటికీ రాజు కాలేడు, వ్యాపారి మాత్రమే అవుతాడు. రాజుకు సమదృష్టి ఉండాలి, అది నీలో లేదు. కాని గుణవర్మ, నువ్వు ఆ వృద్ధుడికి సేవ చేశావు, పేదవాడికి అన్నం వడ్డించావు నాయన. నీ ఉద్దేశంలో రాజ్యం అంటే కుటుంబం. రాజు అనేవాడు రాజ్యానికి తండ్రి వంటివాడు. తండ్రి తన బిడ్డల్లో గొప్పవాడని పేదవాడని చూడడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందుకే నా తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత ఒక్క గుణవర్మకు మాత్రమే ఉంది. అలా అనగానే పెద్ద కొడుకులిద్దరూ దీనిని వ్యతిరేకిస్తూ ఇలా అంటారు. నాన్నగారు, రాజ్యానికి కావలసింది శత్రువుల నుంచి రక్షణ, బలమైన కోశాగారం. కేవలం భోజనం పెట్టినంత మాత్రాన మహారాజుగా ఎలా నిర్ణయిస్తారు? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అవును నాన్నగారు, మీరు ఇలాంటి చిన్న చిన్న పనులకే మహారాజుని నిర్ణయించడం సరైన విధానం కాదు. కాబట్టి తమరే మరోసారి ఆలోచించండి అంటుండగా ఇంతలో ఒక గూఢచారి కంగారుగా వచ్చి ఇలా అంటాడు. ప్రణామాలు మహారాజా. మన కుంతల సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న మణిపురం రాజు సరిహద్దులోని 5 గ్రామాలు తమవే అని, వాటిని కైవసం చేసుకోవాలని యుద్ధానికి సిద్ధమై వచ్చాడని వేగుల ద్వారా సమాచారం అందింది. నిజమా?
అంతటి సాహసం చేస్తున్నాడా ఆ నీచుడు? అంటూ సూర్యవర్మ తన ముగ్గురు కొడుకుల వైపు చూసి ఇలా అంటాడు. మీకు మరో అవకాశం ఇస్తున్నాను నాయనలారా. మణిపురం రాజును ఎదుర్కొని మన దేశ ప్రజలకు సంపదకు నష్టం కలగకుండా, రక్తపాతం జరగకుండా 5 గ్రామాలను ఎవరైతే కాపాడతారో వారే నిజమైన చక్రవర్తి. సరేనా? అనగానే వీరవర్మ, శక్తివర్మ మిక్కిలి సంతోషంతో ఇలా అంటారు. తప్పకుండా వెళ్తాను నాన్నగారు. ఇదే సరైన అర్హత. ఎవరు మహారాజుగా సింహాసనం అధిష్ఠించాలో ఇప్పుడు తేలిపోతుంది. తన సైన్యంతో ఇలా అంటాడు. కుంతల సామ్రాజ్య వీరులారా, వినండి. మణిపుర రాజు మన భూమిపై కన్నేశాడు. మన గ్రామాలను ఆక్రమించాలని చూస్తున్నాడు. వాణ్ణి అంతం చేసినా సరే మన గ్రామాలను కాపాడాలి. పదండి. అంటూ ఎలాంటి పథకం లేకుండా ఆవేశంతో శత్రువు వ్యూహాన్ని గమనించకుండా కేవలం సింహాసనం గెలుచుకోవాలనే కోరికతో శత్రు సైన్యంలోకి తన సైన్యంతో ప్రవేశిస్తాడు. అక్కడ పొంచి ఉన్న మణిపుర సైన్యం మాటువేసి వీరవర్మను బంధిస్తుంది. నన్ను ఎదిరించే మనగాడివనువు. నిన్న కాక మొన్న మీసం మరచిన నువ్వు నన్నెదుర్కొంటావా? నాతో యుద్ధానికి రావాలంటే మీ నాన్నగారే ఆలోచిస్తారు. అటువంటిది నువ్వెంత? సైనికులారా, తక్షణమే ఇతన్ని బంధించి చెరసాల్లో వేయండి. ఇదిలా ఉండగా మరోవైపు శక్తివర్మ తన ప్రయత్నాన్ని ఇలా మొదలుపెడతాడు. మణిపుర రాజుకి కావలసింది 5 గ్రామాలే కదా. ఆ గ్రామాల వల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా మన ఖజానా నుండి బంగారం వజ్రాలు ఆశ చూపిస్తే అతని యుద్ధం ఆపేస్తాడు. మన సైన్యం క్షేమంగా ఉంటుంది. నా పేరు దౌత్యవేత్తగా చరిత్రలో నిలిచిపోతుంది. అనుకుని మణిపుర రాజు దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. రాజా, అనవసరమైన యుద్ధం ఎందుకు? ఆ 5 గ్రామాల కోసం మీ సైన్యాన్ని, మా సైన్యాన్ని ఎందుకు బలి చేస్తారు? ఆ గ్రామాలను మాకే వదిలేయండి. దానికి బదులుగా మా ధనాగారం నుండి 1,00,000 బంగారు నాణాలిస్తాను. ఇది మీకు లాభదాయకమైన ఒప్పందం. ఏమంటారు? ఓహో, శక్తివర్మ, నువ్వు బాగానే లెక్కలేశావు. నువ్వు అంత బంగారం ఇస్తానన్నావు అంటే మీ దగ్గర ఇంకా చాలా బంగారం ఉంది అని అర్థం. నీ అన్నతో పాటు నిన్ను కూడా బందీగా చేస్తే మీ తండ్రిగారు నాకు లొంగిపోతారు. అప్పుడు ఆ 5 గ్రామాలే కాదు, మీ రాజ్యం మొత్తం నాదవుతుంది. రాజా, ఇది దౌత్యనీతికి విరుద్ధం. రాయబారిగా వచ్చిన నన్ను బంధించడం తప్పు. నీతి యుద్ధం చేసేవాడికి ఉంటుంది. నీతి నాలాంటి ఆశ ఉన్నవాడికి కాదు. సైనికులారా, ఇతణ్ణి కూడా బంధించి ఆ వీరవర్మ పక్కన పడేయండి. అలా తెలివి తక్కువ నిర్ణయంతో వెళ్లటం వల్ల ఇద్దర్నీ బంధిస్తాడు మణిపురరాజు. ఇంతలో ఒక లేఖ తీసుకొచ్చి ఇలా అంటాడు భటుడు. మహారాజా, ఆ సూర్యవర్మ 3వ కుమారుడు వర్తమానం పంపాడు. ఇదిగోండి. అంటూ లేఖ ఇస్తాడు భటుడు. లేఖను తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు మణిపురరాజు. ఓ మణిపుర రాజా, మీరు మా అన్నలని బంధించారు. మా గ్రామాలను ఆక్రమించాలని చూస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఆక్రమించాలనుకుంటున్న 5 గ్రామాల గుండానే మీ దేశానికి ప్రాణాధారమైన నది ప్రవహిస్తోంది. మీరు యుద్ధం ప్రకటిస్తే మేము ఆ నదిని మీకు రాకుండా మరో మార్గంలోకి మళ్లించడానికి మా సైన్యం సిద్ధంగా ఉంది. అప్పుడు మీ దేశం ఎడారిగా మారిపోతుంది. మీ ప్రజలు దాహంతో అలమటిస్తారు. కాబట్టి బాగా ఆలోచించుకోండి. మీకు మా గ్రామాలు ముఖ్యమా, మీ దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యమా? తేల్చుకోండి. మీ శ్రేయోభిలాషి. ఏమిటిది? మా రాజ్యంలోకి వచ్చే నదీ ప్రవాహం ఆ గ్రామాల నుండి వస్తుందా? ఆ నది ఆగిపోతే మా రాజ్యం సర్వనాశనమైపోతుంది. ఈ గుణవర్మ సామాన్యుడి కాదు. యుద్ధం లేకుండానే నా గొంతు మీద కత్తిపెట్టాడు. ఇప్పుడేం చేయాలి? అనుకుంటూ ఉండగానే గుణవర్మ నేరుగా మణిపురరాజు సభలోకి ప్రవేశిస్తాడు. ఎటువంటి ఆయుధం లేకుండా చిరునవ్వుతో వచ్చి ఇలా అంటాడు. రాజా, యుద్ధం వల్ల ఇద్దరికీ నష్టమే. మీరు మా గ్రామాలను వదిలేస్తే మేము నదికి ఎప్పటికీ ఆటంకం కలిగించం. పొరుగు దేశాలుగా మనం మంచి స్నేహంతో ఉంటేనే ప్రజలు సుఖంగా ఉంటారు. మా అన్నలను విడుదల చేస్తారని ఆశిస్తున్నాను. గుణవర్మ, నీ రాజనీతి ముందు నా అహంకారం తలవంచింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండానే రాజ్యాన్ని ఎలా కాపాడాలో చిన్న వయస్సులోనే తెలుసుకున్నావు. నీ అన్నలను సగౌరవంగా విడిచిపెడుతున్నాను. నేటి నుండి మన మధ్య యుద్ధం లేదు, కేవలం స్నేహమే ఉంటుంది. భటులారా, వెంటనే ఆ ఇద్దరిని విడుదల చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. అలా విడుదలైన వీరవర్మ, శక్తివర్మ ఇద్దరూ గుణవర్మ దగ్గరకు వచ్చి ఇలా అంటారు. సోదరా, యుద్ధంతో సాధించలేనిది నువ్వు ఒకే ఒక లేఖతో సాధించావు. నీ తెలివి అమోఘం. నిజమే గుణవర్మ, ధనంతో, యుద్ధంతో సాధించలేనిదాన్ని నువ్వు తెలివితేటలతో సాధించావు. కాబట్టి మన సింహాసనానికి నువ్వే అసలైన వారసుడివి.
అలా తన యుక్తితో సమస్యను తీరుస్తాడు. ముగ్గురూ తిరిగి తమ తండ్రిగారైన సూర్యవర్మ వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని వివరిస్తారు. అప్పుడు సూర్యవర్మ మిక్కిలి సంతోషంతో ఇలా అంటాడు. నాయనా గుణవర్మ, ఇన్నాళ్ళు నాలో ఉన్న భయం ఈ రోజుతో పటాపంచలయ్యింది. ఈ కుంతల సామ్రాజ్యం నీ చేతుల్లో అత్యంత భద్రంగా ఉంటుందనే నమ్మకం నాకు కలిగింది. నీ వివేకం ముందు ఈ కిరీటం కూడా చిన్నదే నాయనా. నీలాంటి కుమారుణ్ణి పొందినందుకు తండ్రిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ విజయం మీ ఆశీస్సుల వల్ల, ఆ గ్రామ ప్రజల సహకారం వల్ల సాధ్యమైంది నాన్నగారు. నేటి నుండి కుంతల సామ్రాజ్యానికి చక్రవర్తిగా గుణవర్మను ప్రకటిస్తున్నాను. అంతేకాదు కుమారులారా, చూడండి, మీరు కూడా మీ తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించండి నాయనల్లారా. శక్తి ఉండటం, సంపద ఉండటం గొప్ప కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియటం గొప్ప. ఈ రెండిటినీ కలిపి జ్ఞానంతో పాలించేవాడే నిజమైన రాజు అని కొనియాడతాడు రాజు సూర్యవర్మ. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.